వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూస్తే 1 సిరీస్‌లో పుట్టినటువంటి వాళ్ళది అంటే 110 ఈ సిరీస్‌లో డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక మనం చూస్తే జనరల్‌గా న్యూమరాలజిస్ట్‌లో ఏం చెప్తుంది అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళది ఒకవేళ మొబైల్ నెంబర్ తీసుకుంటే ఏ సిరీస్‌లో తీసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే నాన్న. 1 సిరీస్‌ని పుట్టినటువంటి వాళ్ళ మొబైల్‌ని గనక మనం చూస్తే ఏ నెంబర్ పెట్టుకుంటే న్యూమరాలజీ ఏం చెప్తోంది? మీరు 1, 10, 19, 28 తేదీల్లో పుట్టారా? ఎనీ మంత్ అండ్ ఎనీ ఇయర్. డేట్ 1వ తేదీ కానీ 10 కానీ 19 కానీ 28 కానీ పుట్టి ఉంటే యు కమ్ అండర్ 1 సిరీస్ పీపుల్. ఈ 1 సిరీస్కి అధిపతి సూర్యుడు. సూర్యుడు దీవెనల వల్ల క్రమశిక్షణ, ఉదయం తొందరగా నిద్రలేస్తారు, టైంకి పనులకు వెళ్తారు, టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళకి ఏదైనా పని అప్ప చెప్పితే ఆ పని ఇన్ టైం కంప్లీట్ చేస్తారు, ఇంకొంచెం ముందే కంప్లీట్ చేస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. దే ఆర్ బార్న్ లీడర్స్. కొంచెము అగ్రెసివ్గా ఉన్నా ఇది 10 మందికి మేలు చేయడానికే, డామినెంట్గా అనిపిస్తారు కానీ ఇది మంచికే. సో యూజువల్గా ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు చాలా బీద స్టేజ్లో పుట్టిన చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు. సో 19th ముఖేష్ అంబానీ, 19th ఇందిరాగాంధీ, 28 ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు, రతన్ టాటా గారు, ధీరుభాయ్ అంబానీ గారు, 28. ఈవెన్ బిల్ గేట్స్ ఇస్ 28. సో ఈ 1, 10 ఎస్ఎస్ రాజమౌళి గారు, బాలకృష్ణ గారు, 100 సినిమాలు దాటింది బాలకృష్ణ. అండ్ రాజమౌళి గారు ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఫ్లాప్ ఎరగని ధీరుడు మన జకన్న 10 పుట్టారు. సో ఈ 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళు నంబర్ 1గా ఉంటారు. ఏ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఉన్నా, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నా. సో ఈ 1 సిరీస్ వాళ్ళకి ఒక రూబీ ఆర్ ఎల్లో సఫైర్. రూబీ మోర్ దెన్ 4 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే, సిల్వర్లో వేసుకుంటే దిష్టి ఉండదు, చేతిలో వేసుకుంటే మనం తినే ఆహారం బట్టి ఆ స్టోన్ పాడవుతుంది. మనం వెజిటేరియన్ తింటే ఓకే, నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ స్టోన్ ఇంప్యూర్ ఇవన్నీ తగలడం వల్ల తొందరగా స్టోన్ పవర్ కోల్పోతుంది. సో మెడలో డాలర్ రూపంలో వేసుకోవడం ఉత్తమం. సో లక్కీ నెంబర్ 1, లక్కీ కలర్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ 1 సిరీస్ వాళ్ళు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఏ నంబర్లు తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు 6 సిరీస్ నంబర్ని అవాయిడ్ చేయాలి. మొత్తం 10 డిజిట్స్ కూడితే 24 కానీ 33 కానీ 42 కానీ 51 కానీ రాకూడదు. 6 సిరీస్ కంప్లీట్గా 1కి 6కి పడదు. అదేవిధంగా 8 సిరీస్ని 26, 35, 44, 53 నంబర్స్ రాకూడదు. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు, 1, 8 పడదు. సో బై బర్త్ 6 and 8 are anti to 1 series. సో 1 సిరీస్ వాళ్ళకి బెస్ట్ మొబైల్ నంబర్ 10 నంబర్లు కూడితే 37వ నంబర్ వస్తే 3 దేవతల గురువు బృహస్పతి, జూపిటర్, 7 కేతువు. సో పెళ్ళిలో 3 వేసాక 7 అడుగులు వేస్తాం. ఇది మోస్ట్ పవర్ఫుల్ నంబర్ 37 నంబర్. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు ది మోస్ట్ లక్కీ నంబర్. ఎందుకంటే మొబైల్ నంబర్ ఇప్పుడు లింక్ విత్ బ్యాంక్, యూపీఐ. సో గూగుల్ పే, ఫోన్పే, మనం అకౌంట్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ నెంబర్ చెప్పి అమౌంట్ కొట్టేస్తే వచ్చేస్తుంది. దాంట్లో డబ్బులు నిలబడాలన్నా ఫోన్లో మంచి కాన్వర్జేషన్స్, మంచి మాటలు, కొట్లాట్లు లేకుండా. సో నువ్వెంత అంటే నువ్వెంత, ఫోన్ కిందేసి పగలగొట్టడం, తిట్టుకోవడం, భార్యని తిట్టడం, బిజినెస్లో క్లయింట్స్ తిట్టడం, దీనివల్ల గ్రోత్ ఉండదండి. 37 నంబర్ తీసుకోగలిగితే తిరుగు ఉండదు. సెకండ్ లక్కీ నంబర్ ఈజ్ 46. సో 1 సిరీస్ వాళ్ళు 37 అండ్ 46 2 లక్కీ నంబర్స్. నెక్స్ట్ లక్కీ నంబర్ వచ్చి 32 నంబర్ అండ్ 41 నంబర్. సో 1 సిరీస్ వాళ్ళకి 37, 46, 32, 41 అండ్ 9 సిరీస్ నంబర్ని అవాయిడ్ చేయడం, 8 సిరీస్ని అవాయిడ్ చేయడం, 6 సిరీస్ అవాయిడ్ చేయడం ఉత్తమం. అండ్ 2 నంబర్ కూడా అవాయిడ్ చేయాలి. 1 సూర్యుడు పొగులు, 2 చంద్రుడు రాత్రి. 2వ నంబర్ వేసుకుంటే మిస్ మ్యాచ్ అవుతుంది, కంపాటిబిలిటీ ఉండదు. సో 2 సిరీస్ నంబర్ తీసుకోకూడదు. 3 వచ్చి 50-50.
ఈ ఫోన్లో మనం 100% లక్ కోసం తీసుకున్నాం, 50% లక్ వద్దు. 4 వచ్చి రాహు డిలే, సో 4 సిరీస్ వాడకూడదు. సో లక్కీ నెంబర్ 37, 46, 32, 41 తప్ప ఇంకెలాంటి నంబర్స్ కూడా మీరు యూజ్ చేయకూడదు. ప్రతిదీ ఫోన్ నంబర్లోనే ఉందండి. ఒక నంబర్ వాడి నేను ఇచ్చిన వాళ్ళు చాలామంది, సార్ మీరు ఈ నెంబర్ సజెస్ట్ చేశాక బిజినెస్ బాగా పెరిగిందండి, చాలా మంచి గ్రోత్ చూస్తున్నాము. సో ఫోన్ నంబర్ మంచిగా ఉంటే బిజినెస్లో గ్రోతే కాదు, మంచి కన్వర్జేషన్స్ ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, టెన్షన్ లేకుండా ఉంటారు. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని నేను చెప్పిన ఫోన్ నంబర్స్ వాడితే మీకు తిరుగు ఉండదు. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము, ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం, ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు,
వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి, అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.